హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ కూడా కాదు, నైట్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. నా టైం వచ్చేసి 7:30 దాటింది అనుకుంటా. సో వాళ్ళ పిల్లలకైతే హోంవర్క్ అయితే చేపించేసానండి. అంటే స్కూల్లోనే రాసేసుకొచ్చుకున్నారు. ఓన్లీ చదువుకునేటి ఒకటి ఉంటే అవి నేను చదివించి చెప్పానమాట. తర్వాత డైరీలో మీద సైన్ చేసేసి ప్రోగ్రెస్ కార్డులు కూడా వచ్చాయి, వాటికి కూడా సైన్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట. సో ఈ బుట్ట మీకు రోజు చూపిస్తున్నా కానీ ఫుల్ వీడియో అయితే చేయలేకపోతున్నా. ఏంటంటే నాకు రోజు ఏదో ఒక వర్క్, ఏదో ఒక మీటింగ్, లేదంటే ఏదో ఒకటి పడతా ఉంది. సో అక్కడ నాకు మీటింగ్లో కట్టా వెళ్ళేసి వచ్చేసరికి నాకు చాలా టైర్డ్ అయిపోతుంది. సో నేను ఇంకా ఏ పని చేయలేను అనమాట. ఇంకా టైర్డ్, నాకు బయట తిరిగానంటే కొంచెం టైర్డ్, ఫుల్ టైర్డ్ అయిపోతాను అనమాట. సో ఇంకా కొద్దిగా అల్లుకుంటూ ఇక్కడ దాకైతే వస్తుంది కానీ కొద్దిగా బుట్ట అల్దామని కొద్దిగా ముందర పెట్టుకునేసరికి ఏదో ఒక వర్క్ పడుతుంది. సో ఇప్పుడు కూడా అంతే అండి, నేను కొద్దిగా అల్లుతున్నాను. అల్లిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసి పెడదాంలే అనేసి అనుకున్నా. ఈరోజు నైట్ ఎలాగైనా కానీ బుట్ట అయితే అల్లేసేయాలి అనేసి అయితే ఫిక్స్ అయినా. కానీ ఏం చేద్దాం, మళ్ళీ తర్వాత అన్నం తిన్నానంటే నాకు ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట. అంటే మామూలుగా అయితే అనుకుంటే చేస్తానులేండి అనుకున్నాను, కానీ ఈరోజు కూడా మీటింగ్ అయితే వెళ్ళాను అనమాట. మీటింగ్కి వెళ్ళేసి వచ్చేసరికి చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఇది వచ్చేసి ఈవినింగ్ మా అత్త అయితే పూజ చేసింది అనమాట. అంటే మార్నింగ్ నేను చేశాను, ఈవినింగ్ మా అత్త చేసింది. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు బోండాలు తినేసి మిగిలేసినటువంటి చట్నీ. సో చూద్దాము, ఆల్రెడీ మార్నింగ్ దోశ వేసినటువంటి పిండి ఉంది కదా, ఈ చట్నీలోకి బాగుంటుందేమో చూద్దామనేసి ఒక దోశ అయితే వేసుకుంటున్నా. టైం వచ్చేసి చూడండి 7:42 అయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను దోశ అయితే వేస్తున్నాను. ఆ చట్నీలోకి ఎలా ఉంటుందో చూద్దామనేసి మాత్రమే. కానీ నేను వేసుకుంటుంటే మళ్ళీ తర్వాత కూడా పిల్లలు అయితే అడిగారనమాట దోశ ఏమేమి తింటాం అనేసి. ఇంక సర్లే చేస్తలేనేసి చేశాను దొంగ వాళ్ళకు కూడా. సో ఫస్ట్ నేను వేసుకున్నాను అనమాట. నేను వేసుకుని తినేటప్పుడు వాళ్ళు అడిగారు. సో ఇంకా వాళ్ళకు కూడా దోశ మళ్ళీ చేసాను అనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్నే అండి పిండి. మామూలు అయితే రేపు అంటే ఈరోజు అప్లోడ్ చేస్తున్నారు కదా వీడియో, ఇది ఫ్రైడే వీడియో అనమాట. ఈరోజు సాటర్డే రోజు అప్లోడ్ చేస్తున్నాం. ఇది నైట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ తిని వెంబడే పనుకొని నిద్రపోయాను అనమాట. అసలు చాలా టైర్డ్ అయిపోయాను. నాకు బయటికి వెళ్ళేసి వచ్చానంటే చాలా ఎందుకో మళ్ళీ నాకు అస్సలు సెట్ అవ్వదు బయట తిరిగేసి వచ్చామంటే. సో మీటింగ్ ఉండటం వల్ల వెళ్ళేసి వచ్చాను. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క బ్లౌజ్ కుట్టానో లేదో, అంటే ఇంకా కొద్దిగా సైడ్ ఫిట్టింగ్స్ వేసేది ఉంది. అప్పుడే కరెంట్ పోయింది. సో నా మిషన్ కరెంట్ పోతే పనిచేయదు అనమాట. అంటే నా జాక్ F5 కరెంట్ పోతే పనిచేయదు. తర్వాత వచ్చేసి స్టాప్ చేసేసాను. స్టాప్ చేసి ఇంట్లో పని చేసుకునేసరికి ఇంకా కరెంట్ వచ్చేసింది. 6:30కి వచ్చిందండి కరెంటు. 6:30 నుంచి 7:30 వరకు పిల్లలకు హోంవర్క్ అయితే చేపించేసాను. తర్వాత ఇంకా మధ్యాహ్నం అంటే మార్నింగ్ దోశ పోసాను కదా, మీటింగ్కి పోయేది ఉందని అన్నము చట్నీ మధ్యాహ్నం చేసేసి వెళ్ళిపోయాను అనమాట అక్కడ మీటింగ్కి. సో అదే ఉంది, ఇంకా మధ్యాహ్నం నేను కూడా తినలే కదా, అది ఉందనేసి ఇంకా మామూలుగా నైట్ ఒక దోశ వేసేసుకొని తినేసి అనుకున్నాం అనమాట. ఇంకా అన్నం ఉంది, మళ్ళీ చట్నీ ఉంది, వాళ్ళకి సరిపోతుంది అనేసి మేము మాత్రం ఇంకా దోశ ఒకటి పోసుకొని తినేసినాము మేము పిల్లలము. అత్తమ్మ వాళ్ళైతే మధ్యాహ్నం వండినటువంటి అన్నము, అలాగే మధ్యాహ్నము బుడ్డల చట్నీ అయితే చేసిందనమాట. సో అదే తిన్నారు. సో మేము వచ్చేసి దోశ పోసేసుకొని తిన్నామన్నమాట. సో దోశ అయితే ఇంత చొట్టలుగా ఎవరికి వచ్చిండదు. నేను కూడా బాగానే వేస్తానండి. ఏంటంటే ఇది ఆయిల్ దోశ అనమాట, కింద ఆయిల్ వేసి చేయాలంటారు పిల్లలు. సో ఆయిల్ దోశ పోసేసుకొని, నాకు కూడా ఇష్టమేనండి ఇట్లా ఆయిల్ దోశ అంటే, బాగుంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి అనమాట. సో ఇట్లా వేసేసుకొని ఇంకా ఈ దోశ కూడా నేను బాగా చేసేదాన్ని. అంటే కెమెరా పెట్టుకున్నా కదా, అంటే ఒక చేత మొబైల్ పట్టుకొని ఇలా షూట్ చేసేసరికి అది తిప్పటానికి నేను సెల్లులోసి తిప్పుతున్నాను అనమాట. అంటే థిక్ చేయాలి కదా మొత్తము గంటితోటి. సో అలా థిక్ చేసేటప్పుడు ఇట్లా సొట్టలు అయితే వచ్చేసింది. కానీ టోటల్గా అయితే బాగానే వచ్చిందిలేండి, మరి అంత బ్యాడ్గా ఏం లేదు. ఓకే, అంత గుడ్ కాదు, అంత బ్యాడ్ కాదు, నార్మల్గా రౌండ్ షేప్ ఏం లేదు, కానీ బాగానే ఉంది. సాఫ్ట్గా బాగుంటాయండి దోశలు. మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. మనం గట్టిగా వేసుకున్నాం అనుకోండి పిండి, బాగా క్రంచీగా వస్తాయి. అవి క్రంచీగా వచ్చేటివి వేడివేడిగా తింటేనే బాగుంటుంది. కొంచెం చల్లగా ఉన్న తర్వాత తింటే అవి పేపర్ ఉన్నట్టు ఉంటుంది, రేకు ఉన్నట్టు ఉంటుంది. ఓకే అండి.